కేవలం వారం రోజుల్లోనే మీ జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. నన్ను నమ్మండి. ఖచ్చితంగా వారానికే మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెయిర్కి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఉంటేనే హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో అన్నీ కూడా సాధారణంగా మన ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే, ఏవి ఇవి దొరకవు అన్నది ఏం లేదండి. సో మందారం పువ్వులు తీసుకోవాలండి. మందారం పువ్వుల వల్ల జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. మందారం పువ్వుల్లో ఉన్నటువంటి ఆ జిగురు తత్వం వల్ల ఊడిన జుట్టు దగ్గర కొత్త జుట్టు అనేది రావడం జరుగుతుందండి. సో కొద్దిగా మందారం ఆకులు కూడా తీసుకోవాలి. ఇక మందారం మొగ్గలు కూడా తీసుకోవాలండి. మందారం మొగ్గలు అనేవి జుట్టు మెండుగా రావడానికి చాలా బాగా తోడ్పడతాయి. ఇక కొద్దిగంత కరివేపాకు తీసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ, అదేవిధంగా తులసాకు తీసుకోండి. తులసాకులో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉంటాయి. ఇక తమలపాకులు తీసుకోవాలండి. తమలపాకులు జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా రేగి ఆకులు తీసుకోవాలి. సో రేగి ఆకులు తెలుసు కదండి, రేగి పళ్ళు తింటాం కదండి, వాటి యొక్క ఆకులే ఈ రేగి ఆకులు. అదేవిధంగా మెంతులు తీసుకోవాలండి. మెంతులు అనేవి జుట్టుకి అధికంగా పోషణను అందిస్తాయి. ఇక గోరింటాకు తీసుకోవాలండి. వేపాకు, వేపాకు కూడా మనకు ఇంటి దగ్గర అందుబాటుగా ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మొక్క అండి. వేపాకులో అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. ఇక గోరింటాకు తీసుకోవాలండి. గోరింటాకు వల్ల జుట్టు అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. సో ఈ విధంగా స్టీల్ బౌల్ తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. మన జుట్టు అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడిందండి. జుట్టు అనేది నల్లగా షైనింగ్గా గ్రోత్ అవుతుందండి. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో ఎంత పతలాగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. చాలామంది హెయిర్ గ్రోత్ గురించి అడుగుతున్నారు. సో మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఇందులోనే మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక కొద్దిగా కరివేపాకు తీసుకోండి. పచ్చిదైనా పర్లేదు, డ్రై అయినా పర్లేదండి. ఇక కొద్దిగా రేగి ఆకులు తీసుకోవాలండి. సో రేగి చెట్లు మనకు రోడ్ సైడ్ అనేవి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కదండి. ఇక తులసి ఆకులు కూడా తీసుకోవాలండి. అలాగే మందారం ఆకులు తీసుకోవాలి. సో ఈ విధంగా మందారం ఆకులు కూడా తీసుకోవాలండి. వీటికి ఉన్నటువంటి కాడలన్నీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. తిరిగి మళ్ళీ కమెంట్ చేస్తారు మాకు చాలా బాగా వర్క్ అయిందని. అంత బాగా వర్క్ అవుతుంది. ఇక మందారం మొగ్గను కూడా ఈ విధంగా రెక్కలన్నీ సపరేట్ చేసుకొని వేసుకోవాలండి. పెటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సపరేట్ చేసుకొని వేసుకోండి. మందారం మొగ్గ అనేది ఎక్కడైనా పేను కొరికిన చోట అలా రుద్దామంటే పేను కొరికి జుట్టు అనేది రాలిపోయి ఉంటుంది కదండి, బిల్లలు బిల్లలుగా. అక్కడ రుద్ది చూడండి, వితిన్ డేస్లోనే చిక్కగా జుట్టు అనేది మొలుస్తుంది. ఇక తమలపాకులు తీసుకోవాలండి. తెల్లగా ఉన్నటువంటి జుట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జుట్టు అనేది క్రమక్రమంగా నల్లగా మారుతుంది. తమలపాకును యూజ్ చేయడం వల్ల నల్లగా ఉన్నటువంటి జుట్టు వాళ్ళకు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుందండి. తమలపాకులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. సో తమలపాకును కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో చాలామంది హెయిర్ గ్రోత్ గురించి వీడియోస్ని ట్రై చేస్తున్నారండి. చూసి ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మగవాళ్ళు యూస్ చేయొచ్చు అంటున్నారు. ఎవరైనా యూస్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇక గోరింటాకును కూడా ఈ విధంగా ఒలుచుకొని వేసుకోవాలండి. లేతగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకోండి. సో కొద్దిగా గోరింటాకు అయితే సరిపోతుంది. అన్నీ కూడా మనం సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి. ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయట్లేదు. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను యూస్ చేసి నాకు రిజల్ట్ వచ్చాక మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఈ విధంగా గోరింటాకుల్ని కూడా మనము ఒక గుప్పెడు వరకు తీసుకోండి. లేతగా ఉన్నటువంటి గోరింటాకు అయితే చాలా మంచిదండి. సో ఇంకా మన ఛానల్లో మెహందీ వీడియోస్ ఉన్నాయి, హెయిర్ కేర్ గురించి, అదేవిధంగా బ్యూటీ గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా యూస్లో అయ్యేవి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందండి. సో ఇక ఇందులోనే మనం సాధారణంగా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటామో ఆ ఆయిల్ని వేసుకోవాలండి. నేనైతే పారాషూట్ యూస్ చేస్తానండి. సో మీరు నార్మల్గా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నది ఈజీగా 1 మంత్ వరకు వస్తుందండి. ఇప్పుడు మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్న సారం అంతా చక్కగా ఆయిల్కి పట్టాలి. సో చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో వాటిలో అనేకమైనటువంటి పోషకాలు కలిగి ఉంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 1 మంత్ అంతా కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి.
సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని వీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ చక్కగా ఆయిల్కి పట్టేలాగా మనము ఫ్రై చేసుకోవాలండి. వీటిలో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ రోజుల్లో ఏంటంటే హెయిర్ ఫాల్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి హెయిర్ అనేది చాలా చక్కగా పెరుగుతుందండి. ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి శ్రీ వారాహిదేవి ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తారు. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అదేవిధంగా విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మన స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనకు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. ఇంట్లోంచిన అడుగు బయట పెట్టకుండానే ఒక ఫోన్ కాల్ ద్వారానే మనం జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఇందులోనే కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కలోంజీ సీడ్స్ అనేవి పూర్తిగా మీ ఆప్షనల్. మనకు అందుబాటుగా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కలోంజీ సీడ్స్ వల్ల కూడా మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడానికి కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో కలోంజీ సీడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటున్నారు. సో కలోంజీ సీడ్స్ అనేవి మనకు ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయండి. నార్మల్గా బయట షాప్స్లో కూడా ఉన్నాయి, సూపర్ మార్కెట్స్లో కూడా ఉన్నాయి. కావాలంటే మన ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తాను. కలోంజీ సీడ్స్ కావాలంటే మీరు తీసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పట్టాలి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఇక ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది చూసేద్దాం. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు అనేవి కలర్ ఈ విధంగా చేంజ్ అవ్వాలి. ఆయిల్ కూడా మనకు కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయి ఉంటుందండి. చూస్తున్నారు కదండి, కరివేపాకు, వేపాకు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఆయిల్ చూడండి, కలర్ అనేది చేంజ్ అయ్యింది. మనము ఈ ఆకును ఒకసారి ఈ విధంగా ఫింగర్తో నలిపితే పొడిలాగా అవ్వాలండి. అంత బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పడతాయి. కొద్దిసేపు అలాగే వదిలేయండి, కూల్ అవ్వాలి కదండి, చాలా వేడిగా ఉంటుంది. కొద్దిసేపు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసి అలాగే వదిలేసేయండి. మనకు ఒకవేళ డౌట్ ఉంది, ఇది ఆయిల్ ఇంకా రెడీ అవ్వలేదు అనుకున్నట్లయితే ఒక ఆకు తీసుకొని ఫింగర్ తోటి ఈ విధంగా నలిపామంటే పొడిగా అవుతుందండి. ఇక ఒక లిడ్ని క్లోజ్ చేసి ఒక ½ అన్ అవర్ అలాగే వదిలేయాలి. చాలా వేడిగా ఉంటుంది కదండి, పూర్తిగా చల్లారనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది చూడండి, మనకు అర్థమవుతుంది అనమాట. ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక మనం గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. సో 1 ఇయర్ అయినా ఉంటుంది, అసలు ఇది పాడవదండి. మనం 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనం బాటిల్లోకి మనం నింపుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట, ఉలికిపోకుండా ఉంటుంది. సో డైరెక్ట్ గ్లాస్ జార్లో అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకున్నామంటే బాటిల్లోకి మనము నింపుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. సో ఇక ఈ విధంగా చూస్తున్నారు కదండి, అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. గ్లాస్ బాటిల్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ బాటిల్ అయినా ఫిల్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో 1 ఇయర్ అయినా సరే మనకు అసలు పాడవదు. ఇది అంటే నిలువ ఉంటుందన్నమాట ఒకసారి మనం తయారు చేసుకున్నామంటే. సో నేనైతే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా. ఈ విధంగా నేనైతే గ్లాస్ బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నా అండి. సో ఈ విధంగా మనం అంతా తయారు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనము హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటామో అప్పుడు కొద్దిగా మనము నార్మల్గా ఏ విధంగా అయితే చేతిలో వేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేయాలండి. తలస్నానానికి ముందు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అని అంటే ముందు రోజు నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. నార్మల్గా మనం హెయిర్కి అయితే ఏ విధంగా అప్లై చేసుకుంటూ ఉంటామో ఆయిల్ని ఆ విధంగా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.